దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా బాగున్నారండి. గడిచిన దినములన్నీ ఆయన రెక్కల చాటుని మనందరినీ కూడా భద్రపరిచి ఈరోజు యొక్క ఆదివారపు దినాన ఉదయకాల సమయంలో మనమందరము కూడా ఏక మనసుతో ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని కీర్తించడానికి దేవుడు మనకు చూపిన గొప్ప కృపకై మహిమ ఘనత ప్రభావములు మన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లునుగాక. ఆమేన్. ఈరోజు కొద్ది నిమిషాలు మన యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదలకు కావలసిన వాక్యపు మాటలను మనం అందరం కూడా శ్రద్ధగా విందాం. దేవుని యొక్క వాక్యపు మాటలను వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న అతి ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా, గడిచిన దినములన్నీ మీ రెక్కల చాటు మీరు భద్రపరిచారు. ఈ రోజున ఇటు రీతిగా సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలము మీ కృప మాత్రమే ప్రభువా. ఈరోజు జరిగే ఈ యొక్క ఆరాధన ఆది నుండి అంతవరకు నీ యొక్క కృప చెప్పుని మీరు జరిగించండి. నీ బిడ్డలైన వారికి వారి యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదలకు కావలసిన వాక్యపు మాటలను ఈ రోజు నీ బిడ్డలైన వారందరితో మీరే మాట్లాడుతున్నావచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తూ వాక్య పరిచర్య చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, యావత్తు ఈ యొక్క ప్రపంచములో నివసించే సమస్త మానవాళిని ఈరోజు మనం అధ్యయనం చేసినట్లయితే మానవులలో చాలా మంది కూడా వారికున్న సామర్థ్యం ప్రకారం, వారికున్న విద్యను బట్టి, వారికున్న గౌరవాన్ని బట్టి, వారికున్న పేరు ప్రఖ్యాతలను బట్టి, వారి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి, వాళ్ళు చదివిన చదువును బట్టి, వారి యొక్క స్తోమతను బట్టి వారికి కొన్ని బాధ్యతలు అనేవి ఈ సమాజంలో అప్పజెపుతూ ఉంటారు. లేదా కొన్ని బాధ్యతలలో వారు బాధ్యతను వహిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళ చదువు ద్వారా అయినా బాధ్యత తీసుకోవచ్చు, వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ద్వారా అయినా వారు బాధ్యత తీసుకోవచ్చు, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతలను బట్టి అయినా వాళ్ళకి బాధ్యత తీసుకోవచ్చు. ఏదో ఒక దాంట్లో రాజకీయాల్లో అయినా, సంఘాలలో అయినా, సమాజంలో అయినా, ఎక్కడైనా వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు బాధ్యత అనేది వహిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడే విషయం ఏమిటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్ళే సంఘంలో, నువ్వు వెళ్ళే మందిరంలో, నువ్వు వెళ్ళే సభలో, నువ్వు వెళ్ళే చర్చిలో నీ పని ఏమిటి, అనగా నీ బాధ్యత ఏమిటి అనేది ఈరోజు మనం అధ్యయనం చేసినట్లయితే, ప్రియా దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మన పని ఏమిటంటే, దేవుని మందిరానికి వెళుతున్న మనము, దేవుని సంఘంలో ఆత్మీయంగా అభివృద్ధి అవుతున్న మనము, మనకంటూ ఒక పనిని దేవుడు అప్పచెప్తాడు. ఆ పనిని మనం సక్రమంగా నిర్వర్తించాలంటే దానికి ఉండవలసిన బాధ్యతలు మనకేమిటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మొట్టమొదట అన్ని కార్యక్రమాలలోనూ నమ్మకముగా పాలు పొందాలి. అన్ని కార్యక్రమాల్లోనూ నమ్మకముగా పాలు పొందాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం జరుగుతున్న దేవుని యొక్క మందిరానికి మనం వెళ్ళాలి. ప్రతి ఆరాధనకు మనము అటెండ్ అవ్వాలి. ఏ ఆరాధనకు కూడా మన సంఘ తరపున ఎక్కడ ప్రార్థన అయినా, మనల్ని ఎక్కడికైనా ప్రార్థనకు పిలిచినా, మనకి ఎన్ని పనులు ఉన్నా ఇది నా బాధ్యత, ఇది నా పని అనుకుని నీవు
ఆ పనిలో అనగా ఆ ఆరాధనలో నీవు పూనుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అదే మాట హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధనకు మనము ఎడతెగక అక్కడ పాల్గొనాలంట. మనకి ఎన్ని పనులు ఉన్నా, మనకెంత బిజినెస్ ఉన్నా, మనం ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఆ దేవునికి ఇచ్చే సమయాన్ని ఆయనకు మనం కేటాయించాలి. మిగతా రోజులంతా కూడా మన డ్యూటీలు మనం చేసుకుని మన పనిలో మనం కష్టపడుతూ ఉంటాం. దేవుని యొక్క ఆరాధన సమయం వచ్చేసరికి ఎన్ని పనులు ఉన్నావన్నీ కూడా ప్రక్కన పెట్టి దేవుని మందిరంలో మనము ఏకాగ్రత కలిగి ఆయన సన్నిధులు ఎడతెగక మనము ఆయన నామాన్ని స్తుతించేవారిగా, ఆయన నామాన్ని కీర్తించేవారిగా, ఆయన నామాన్ని ఆరాధించేవారిగా మనము ఉండాలంట ప్రియ దేవుని బిడ్డలారా. అలా ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఇది నా పని, ఇది నా పని అని మనం ఎప్పుడైతే బాధ్యత తీసుకుని ఉంటామో, ఆ బాధ్యతలో యథార్థతను దేవుడు గమనిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎక్కడైనా గృహ కూడికలైనా, ఎక్కడైనా గృహ దర్శనాలు అయినా, మన సేవకులు మనం చెప్పినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు, మనతో చెప్పినప్పుడు వాళ్ళకి సహకారులుగా ఉంటూ, ఎక్కడ గృహ కూడికైనా అందరికంటే కూడా మనం ముందు వెళ్ళి అక్కడ అన్నీ కూడా మనము అరేంజ్ చేసి అన్ని విధాలా కూడా మనము ఆ గృహ కూడికలో ముందు ఉండేవారుగా ఉండాలి. అలాగే అనేక కుటుంబాలలో సుఖ దుఃఖాల యందు కూడా మనం వాళ్ళ పరామర్శించేవారిగా ఉండాలి. ఈనాడు చాలా మంది క్రైస్తవులను మనం గమనించినట్లయితే మన చుట్టుపక్కల ఉన్న ఇండ్లలో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు అందరూ కూడా వెళ్ళి చక్కగా సంతోషంగా అక్కడ పాలు పొందుతారు. కానీ వాళ్ళకి అదే విశ్వాసుల యొక్క గృహాలలో ఏదైనా ఒక దుఃఖకరమైన విషయం జరిగితే ఎవరు కూడా అక్కడికి వెళ్ళరు. ఎవరు కూడా వాళ్ళని దర్శించరు, వాళ్ళని పరామర్శించరు. ఏది నీ సంఘంలో ఉన్న కట్టుబడి, ఏది నీ సంఘంలో ఉన్న ఐక్యత, నీ విశ్వాసుల యొక్క గృహాలలో, సంఘస్థుల యొక్క గృహాలలో ఏదైనా ఒక ఫంక్షన్ కానీ, ఒక శుభ సంతోషకరమైన ఒక వాతావరణం అక్కడ నెలకొన్నప్పుడు నువ్వు వెళుతావు, వెళ్ళి అక్కడ అన్ని విధాలు కూడా పాల్గొంటావు, బాగానే ఉంది. కానీ అదే గృహంలో ఎప్పుడైతే ఒక దుఃఖ వాతావరణం వస్తుందో ఆ గృహానికి నీవు వెళ్ళడానికి వెనకడుగు వేస్తున్నావేమో. దేవుడు అది కూడా నిన్ను గమనిస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధికి వెళుతున్న నీవు, దేవుని మందిరంలో దేవుని యొక్క ఆత్మీయ వరాలు పొందుతున్న నీవు, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా అభివృద్ధి అవుతున్న నీవు, అది కూడా నా పని, అది కూడా నా బాధ్యత అనేటట్లు నీవు జీవించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అదే రీతిగా మన సంఘాలలో, మన సంఘ విశ్వాసులలో ఎవరైతే రోగులు కావచ్చు, వ్యాధి బాధలతో బాధపడుతున్న విశ్వాసులు కావచ్చు, వాళ్ళు నా సహోదరులు, వాళ్ళు నా కుటుంబ సభ్యులు అని వెళ్ళి వాళ్ళను మనము పరామర్శించి రావాలి ప్రియ దేవుని బిడ్డలారా. క్రైస్తవ బిడ్డలుగా నీవు నేను చేయవలసిన పని ఏమిటంటే, అటువంటి రోగస్తుల ఇంటికి మనం వెళ్ళినప్పుడు, అటు రీతిగా వ్యాధి బాధలతో బాధపడుతున్న వారి యొక్క గృహాలను మనం దర్శించినప్పుడు వాళ్ళ కోసం మనము ప్రార్థన చేసి రావలసిన బాధ్యత మన మీద ఉన్నది. అది మన బాధ్యత అనుకోవాలి, ఇది నా పని అనుకోవాలి. ఇది దేవుడు నాకు అప్పగించిన ఒక పని, దేవుడు నాకు అప్పగించిన ఒక బాధ్యత అనుకుని నువ్వు ఎప్పుడైతే బాధ్యతగా ఆ పనిని నువ్వు ఎప్పుడైతే నిర్వర్తిస్తావో నిన్ను బట్టి నా దేవాది దేవుడు సంతోషిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. వాళ్ళు బాగున్నప్పుడే వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళ ఇంటి దగ్గర టీలు కాఫీలు తాగి రావడం కాదు. వాళ్ళు బాగోలేనప్పుడు కూడా వాళ్ళ యొక్క గృహానికి నీవు వెళ్ళి వాళ్ళని దర్శించి వాళ్ళ కుటుంబంలో నీవు మొరపెట్టి రావాలి ప్రియ దేవుని బిడ్డలారా. అది దేవుడు నీకు అప్పగించిన బాధ్యత. సంఘంలో సంఘ పెద్దగా ఉంటున్నావా, సంఘ విశ్వాసిగా ఉంటున్నావా, సంఘ యువజన నాయకుడిలాగా నువ్వు ఉంటున్నావా, సంఘ యూత్ మెంబర్ లాగా నువ్వు ఉంటున్నావా,
సంఘ విశ్వాసిగా నువ్వు ఉన్నా, సంఘంలో ఒక మెంబర్గా నువ్వు ఉన్నా, ప్రతి బిడ్డకు కూడా దేవుడు అప్పగించిన పని, ఇది నా పని, ఇది నా బాధ్యత అని నువ్వు ఆ పనిని సక్రమంగా నిర్వర్తించేలాగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే సంఘానికి మనము సహకరించుటలో ఐక్యత కలిగి ఉండాలి. అది ఏ పనిలోనైనా ఆ సేవకుడు ఆ సంఘములో, అయ్యా మనందరికీ కూడా ఇది లోటుగా ఉంది, మనమందరము కూడా కలిసి ఇది చేద్దాము అనేటట్ల సేవకుడు ఎప్పుడైతే అంటాడో, ఆ మాట అన్న వెంటనే మనమందరము కూడా కలిగి, విశ్వాసులైన వారందరూ కూడా కలిసి, ఆ సంఘంలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసి, అయ్యా మనమందరము కూడా పూనుకుని తలకు రూపాయి వేసుకుని ఇది చేద్దాము అనే ఐక్యత ప్రతి సంఘములో కూడా యేసు నామములో ఉందుముగాక. ఆమేన్. అటు రీతిగా ఐక్యత కలిగి ప్రతి సంఘము కూడా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. సంఘంలో పలాంది లేదు, అది చెయ్యాలి. సంఘంలో పలాంది కావాలి, అది కొనాలి. సంఘానికి పలానా వాళ్ళు రావాలి, మనం దర్శించాలి. ఇవన్నీ కూడా జరగాలంటే సంఘంలో ఏం కావాలి? ఐక్యత కావాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ పనిలో కూడా, ఈ పని నాది, ఇది దేవుడు నాకు అప్పగించిన ఒక బాధ్యత అనుకుని నువ్వు ఎప్పుడైతే ఆ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తావో, దేవుడు నీకు అప్పగించిన పనిని, నీకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన వాడు అవుతావు ప్రియ దేవుని బిడ్డలారా. అలా ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క పనిని ఎప్పుడైతే మనం అలా సక్రమంగా నిర్వర్తిస్తామో, మనలో బట్టి దేవాది దేవుడు సంతోషించడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మూడవది కూడా మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన సామర్థ్యమును దేవుని సన్నిధిలో అనగా లేదా దేవుని యొక్క పనిలో మనం ఉపయోగించేవారిగా ఉండాలి. ఈనాడు చాలా మంది కూడా క్రైస్తవ బిడ్డలైన వారు అనేక చోట్లకు వీరి సువార్తలు లేదో అనగా కరపత్రికలు పంచిపెట్టడానికి, సువార్త చేయడానికి అనేక గ్రామాలకు, అనేక వీధుల్లాంట వెళ్ళేటప్పుడు అనేక మంది మతోన్మాదులు క్రైస్తవుల మీద దాడులు చేస్తూ లేదా క్రైస్తవులు అనేక మాటలు అంటూ ఉంటున్న సందర్భాలలో ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవ పెద్దలు లేదా క్రైస్తవులలో కొంతమంది అనుభవ జ్ఞానులు, వాళ్ళకి అన్నీ తెలుసున్నప్పటికీ కూడా వాళ్ళ ఎదురుగా క్రైస్తవుల్ని మతోన్మాదులు అనేక రకాలుగా అంటున్నప్పటికీ ఈ క్రైస్తవ పెద్దలు వాళ్ళేమి కూడా పట్టించుకొనగా వాళ్ళ రీతిగా వదిలేస్తూ ఉంటున్నారు. ఈనాడు క్రైస్తవుడిగా నీకు దేవుడు మంచి ఒక పెద్దగా దేవుడిని నియమించాడేమో, లేదా మంచి జ్ఞానాన్ని ఇచ్చి అందరికీ కూడా ఒక ఉపకారిగా దేవుడిని నిలబెట్టాడేమో. నీకున్న సామర్థ్యాన్ని, నీకు ఇచ్చిన పేరును, నీకు ఇచ్చిన గౌరవాన్ని అది నువ్వు క్రైస్తవుల పట్ల వినియోగించేటట్లు ఉండాలి. ఈ క్రైస్తవులందరూ కూడా నా సహోదరులు, ఈ క్రైస్తవులందరూ కూడా నా యొక్క బంధుమిత్రులు, నా కుటుంబ సభ్యులు అని ఎప్పుడైతే నువ్వు భావించి ఇది దేవుడు నాకు అప్పగించిన ఒక పని, దేవుడు నాకు అప్పగించిన ఒక బాధ్యత అని నీ ముందు ఒక క్రైస్తవ పెద్దగా ఉంటున్న నీవు, ఒక క్రైస్తవ జ్ఞానములో ఎదుగుతున్న నీవు, నీ ఎదురుగా నీ క్రైస్తవ బిడ్డలకు ఎప్పుడైతే ఏదైతే అక్కడ అననుకూల పరిస్థితులు జరుగుతున్నాయో, లేదంటే క్రైస్తవ బిడ్డలకు ఎప్పుడైతే నీ ఎదురుగా వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నాయో, ఆ ఇబ్బందులలో నీకున్న సామర్థ్యాన్ని నీవు ఉపయోగించాలి. ఆ ఇబ్బందులలో నీవు వాళ్ళకి సహకారునిగా ఉండాలి. అటు రీతిగా నీ సామర్థ్యాన్ని దేవుడు నీకు అప్పగించిన పనిలో నీవు ఉపయోగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈనాడు క్రైస్తవ సంఘాలు డెవలప్ అవ్వకపోవడానికి కారణము ఉన్న సంఘాలలో ఐక్యత లేకపోవడం ప్రియ దేవుని బిడ్డలారా. సంఘంలో ఉన్న నలుగురైనా సరే, 10 మంది అయినా, 50 మంది అయినా, 100 మంది అయినా, ఉన్నవారిలో మనందరము కూడా ఐక్యత కలిగి ఉండాలి. మనమందరము కూడా ఒక కుటుంబ సభ్యులము. మన తండ్రి ఒక్కడే, ఆయనే ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో మనమందరము కూడా కడిగబడి ఉన్నాము కదా, రక్షణ బాప్తిస్మం ద్వారా. మనమందరము కూడా ఏకమనసుతో ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలని, ఒకరి పట్ల ఒకరు ఎప్పుడైతే ప్రేమ అనురాగాలతో జీవించి ఐక్యత కలిగి ఉంటారో ఆ సంఘము అభివృద్ధి అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా.
ఈ సంఘంలో ఈ పని నాది, ఇది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత అని ప్రతి పనిలో కూడా మనం ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. లేదా ఈ పని నాది కాదు, ఇది నాకు అవసరం లేదు, నేను కాకపోతే మరొకరు చేయరా, నేనే కాకపోతే ఇంకొకరు లేరా, వాళ్ళైనా చేస్తారులే, లేదా రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అన్నట్లు వాయిదాలు వేస్తున్నావేమో ప్రియా దేవుని బిడ్డలారా. అదే వాయిదా దేవుడు నీ పట్ల వేస్తే, నువ్వు మొరపెట్టిన మొరకు, నువ్వు చేసిన ప్రార్థనకు, నీ ప్రార్థన విన్న దేవుడు, నీ మొరను విన్న దేవుడు నీ కుటుంబం పట్ల చేయడానికి, కార్యాలు చేయడానికి నీ పట్ల వాయిదాలు వేస్తే ఏమైపోతావు? అందుకని ఒకసారి ఆలోచించు. దేవుని పని చేయడానికి వాయిదాలు వేయకు, దేవుని పని చేయడానికి సాకులు చెప్పకు, దేవుని పని చేయడానికి వెనకాడుకు. రోషము కలిగిన దేవుని కోసం, రోషము కలిగి నువ్వు ఎప్పుడైతే ముందు అడిగి వేసి ఆయన కోసం నువ్వు రోషంగా నిలబడతావో, నీ వెనకాల ఎవరైతే నిన్ను వద్దన్నారో, నిన్నెవరైతే వెనకకు లాగారో, నిన్నెవరైతే చిన్న చూపు చూచారో, వాళ్ళందరినీ కూడా నా దేవుడు నీ వెనకాల తీసుకుని వస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇది నా సంఘము, ఇది నా పని, ఇది నా బాధ్యత అనేటట్టు నువ్వు ఆ బాధ్యతను నిర్వర్తించే వారిగా ఉండాలి. అలా బాధ్యతను ఎప్పుడైతే నువ్వు నిర్వర్తిస్తూ, ఇది నా పని, ఇది నా సంఘము, ఇది నా సేవకులు, ఇది నా సంఘ బిడ్డలు అనేటట్లు ఎప్పుడైతే ఇదంతా కూడా నా పని, ఇదంతా కూడా నాది అని నువ్వు ఎప్పుడైతే దాని మీద బాధ్యత తీసుకుంటావో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సంఘము ఒకరిని బట్టి ఒకరు అలా ఐక్యతలో పెరగడానికి, దేవుని యొక్క సంఘము ఇంకా అభివృద్ధి అవ్వడానికి, అనేక నూతన ఆత్మల పట్ల భారము కలిగి ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అలా సంఘము ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందో, ఒకరి పట్ల ఒకరు ఐక్యత కలిగి ఎప్పుడైతే ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా, మిగతా వాళ్ళందరూ కూడా, చాలా మంది అన్యజనులు కూడా ఈ సంఘము ఒక కట్టడి కలిగి ఉంది, ఒక ఐక్యత కలిగి ఉంది. ఈ సంఘములో బిడ్డలందరూ కూడా ఒకే మాట మీద ఉంటారు. ఈ సంఘములోకి వెళ్ళిన ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క ఆత్మీయ వరాలను పొందుతున్నారు, దేవుని యొక్క దీవెనలు పొందుతున్నారు. ఆ సంఘం ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. చర్చికి వెళ్తున్న ప్రతి బిడ్డ కూడా దేవుని ద్వారా ఎంతగానో వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎంతగానో వాళ్ళు దేవుని యొక్క సంబంధులుగా ఉంటున్నారని నేను చూసిన ప్రతి అన్యజనులు కూడా ఆ సంఘములోనికి వచ్చి వాళ్ళు కూడా నీతో వాళ్ళు కూడా ఐక్యత కలిగి జీవించడానికి అవకాశం అయితే ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అటువంటి ఐక్యత సంఘములో రావాలంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఐక్యతలు కలిగి ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఇది నా పని, ఇది నా బాధ్యత అనేటట్లు నువ్వు అనుకోవాలి. అటువంటి ఐక్యత మనకి రావాలంటే ఇది నా పని అనేటట్లు నువ్వు అనుకోవాలి, ఇది నా సంఘం అనేటట్లు నువ్వు అనుకోవాలి. అలా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, దేవుడు నీకు అప్పగించిన పనిని, నీకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించిన వాడు అవుతావు ప్రియా దేవుని బిడ్డలారా. అలా ఇదంతా కూడా నా పని, ఇదంతా కూడా నాకు అప్పగించిన పని అనేటట్లు నువ్వు అనుకోవాలి. అలా ఈరోజు మనం 3 విషయాలు నేర్చుకున్నాం. అదేమిటంటే, మొట్టమొదటిగా ప్రతి ఆదివారము కూడా ఎక్కడ ప్రార్థనలైనా, ఏ విషయంలోనైనా సరే మనము ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. ప్రతి అడుగు కూడా మనం ముందుకు వేస్తూ ఎడతెగక ఆరాధనలో మనము పాల్గొనేవారిగా ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. రెండవదిగా, మన సంఘాలలో కావచ్చు, మన సంఘ విశ్వాసులలో కావచ్చు, ఎవరైనా వాళ్ళు రోగస్తులుగా ఉన్నప్పుడు, రోగాలతో, వ్యాధి బాధలతో బాధపడుతున్నప్పుడు వారి యొక్క గృహాలను దర్శించి దేవుడు మనకు అప్పగించిన పని అనుకుని వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసి వచ్చేటట్లు ఉండాలి. మూడవదిగా, మనకు అప్పగించిన పనిలో, మనకు దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని మనకు అప్పగించిన పనిలో మనము వినియోగించేటట్లు ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఇలా ఎప్పుడైతే మనము దేవుడు మనకు అప్పగించిన పనిని మనం సక్రమంగా బాధ్యత కలిగి మనం నిర్వర్తిస్తామో, ఆ దేవాది దేవుడు మనల్ని బట్టి సంతోషించి ఇంకా మన సంఘాన్ని, మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించడానికి అవకాశాలు అవుతుంటాయి. అటు రీతిగా మనం అందరం కూడా ఒకరి పట్ల ఒక ఐక్యత కలిగి దేవుడు మనకు అప్పగించిన పని, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా యేసు నామములో మనం నిర్వర్తించుదుమో గాక, సక్రమంగా యేసు నామమును మనం కొనసాగించుదుమో గాక. ఆమేన్. అటు రీతిగా మనం అందరం కూడా ఉంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నది ప్రియ పరలోకపు తండ్రి. నీ శ్రేష్టమైన, ఘనమైన, అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఎంతవరకు కూడా ప్రభువా అయ్యా, సంఘములో మీరు మాకు అప్పగించిన పని ఒక బాధ్యతగా మేము తీసుకునే ఆ పనిని మేము నిర్వర్తించేవారిగా యేసు నామములో ఉందుముగా కని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకున్న వాక్యమైన మార్గంలో నడిచే కృపను ధన్యతని బిడ్డలైన వారందరికీ దయచేయండి. అలాగే నేను ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రోజు నీ యొక్క వాక్యం ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదిస్తారు. యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తూ జపం